హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఏదైతే రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట, అఫీషియల్ నోటీస్. సో దీని ప్రకారం ఏంటంటే మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కొత్తగా ఇంతకుముందు రాని 2019లో రాని ఒక పోస్ట్ అయితే ఇప్పుడు మనకి రాబోతుంది. ఇది 10th అండ్ ఐటీఐ ఇద్దరికి ఉపయోగపడుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ అప్డేట్కి రిలేటెడ్ మొత్తం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మనం జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఏంటి అప్డేట్ అంటే ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇది మనకు అఫీషియల్గా వచ్చిన నోటీస్ అనమాట. సో ఈ నోటీస్ అయితే చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే వచ్చిందనమాట మనకి. ఇది ఇప్పుడు డేట్ అయితే మీకు October 1st అయితే వచ్చింది. సో నేను మనకి ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ వల్ల కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోయాను అనమాట కొన్ని రోజులు. సో ఆ గ్యాప్లో వచ్చిన అప్డేట్స్ కూడా మీకు ఒక్కొక్కటి మీకు ఏమన్నా స్పెసిఫిక్గా వీడియో కావాలి అనుకుంటే లేదా అన్నీ కలిపి ఒక సింగిల్ వీడియో కావాలనుకున్నా కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నేను దాని మీద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఈ మధ్యలో జరిగిన దాని మీద డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేస్తే నేను వీడియో అయితే చేస్తాను. సో ఇకపోతే ఈ నోటీసులో ఏం చెప్తున్నారు, జిఎమ్స్కి అయితే వచ్చింది, ఆల్ జోనల్ రైల్వేస్కి. సో దేని గురించి అంట, ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ గేట్ మెన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఏంటంటే మనకి ఇంతకుముందు ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే వేకెన్సీస్ అన్నవి గేట్ మెన్ కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రావట్లేదు అనమాట. ఇవి బేసిక్గా కాంట్రాక్ట్ బేసిస్లో ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఓకేనా, అందుకే 2018లో ఈ పోస్ట్ ఉంది, 19లో మనకి ఇవ్వలేదు. ఓకేనా, సో దానికి సంబంధించి ఈ లెటర్లో ఏం చెప్తున్నారు, సో ఇక్కడ పాయింట్ వైజ్ కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ బోర్డ్ లెటర్ సైటెడ్ అండర్ రెఫరెన్స్ ద స్కీమ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ గేట్ మెన్ బోత్ సివిల్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్. సో ఈ రెండు డిపార్ట్మెంట్స్లో ఉండే గేట్ మెన్లు ఇద్దరు ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అన్నది లాస్ట్ ఎక్స్టెండ్ ఎప్పుడు దాకా చేశారు, మనకి 30/9 అంటే September 30 వరకు చేశారు అనమాట, లాస్ట్ మంత్. అప్పటి వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు, ద అఫోర్సెడ్ స్కీమ్ హ్యాస్ బీన్ రివ్యూడ్ అండ్ ఈజ్ నౌ డిసైడెడ్ టు extend the scheme of engagement of ex-servicemen on contract basis against the existing vacancies for a period of month. ఇక్కడ మనకి ఇచ్చారు చూసారా, ఈ మంత్ నుంచి ఈ మంత్ అంటే అక్టోబర్ నుంచి December 31st వరకు ఎక్స్టెండ్ అయితే చేశారు. సో 3 months అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ మనకు ఉపయోగం ఏంటి బ్రో అంటే, కాంట్రాక్ట్ బేసిస్లో ఎక్స్టెండ్ చేస్తే మనకి వేకెన్సీస్ ఎందుకు పెరుగుతాయి, మనకు ఉపయోగం ఏంటి అని చాలామందికి అయితే డౌట్ రావచ్చు. నార్మల్గా ఇది మనకి 1 year అలా ఎక్స్టెండ్ చేస్తారనమాట. బట్ ఈసారి మనకి 3 months ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు అన్నది కూడా ఇక్కడ మనకి కింద డీటెయిల్డ్గా ఇచ్చారు, అది కూడా చూస్తే మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇదైతే ఇచ్చారు కదా. సో ఇప్పుడు గేట్ మెన్ అన్నది ఎక్స్ సర్వీస్ మెన్కి 3 months ఎక్స్టెండ్ అయితే చేశారు. ఓకే, ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూసింది. ఓకేనా, అసలు ఇక్కడ మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఎందుకు ఇస్తారు, జనరల్గా 2 కేసెస్ ఉంటాయన్నమాట. కాంట్రాక్ట్ బేసిస్లో మనకి పోస్ట్ ఎప్పుడు ఇస్తారంటే, దానికి రెవెన్యూ అంటే మనం శాలరీస్ వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. అది బర్డెన్ అనుకున్నప్పుడు కాంట్రాక్ట్ బేసిస్కి వెళ్తారు. సెకండ్, అది అర్జెంట్ నీడ్ ఉండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకున్నప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ అయితే వెళ్తారనమాట. సో ఆ 2 కేసెస్లో కాంట్రాక్ట్ బేసిస్కి మెయిన్గా ఎక్కువగా వెళ్తుంటారు. సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకేమి ఇచ్చారో చూడండి, ద రైల్వే వైజ్ కోటా ఆఫ్ సచ్ ఎంగేజ్మెంట్ అన్నది ఎనాక్సర్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇచ్చారనమాట డేట్. సో ఆ ఎనాక్సర్స్లో అయితే ఇచ్చారనమాట రైల్వే వైజ్ కోటా, అది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, అంటే జోన్ వైజ్ కోటా ఏంటి అన్నది చూపిస్తాను. సో అది డైనమిక్ ఫిగర్ కదా, మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అన్నది ప్రతి ఇయర్ ప్రతి టైంలో మారుతూ ఉంటుంది. అయితే ద నెంబర్ ఆఫ్ గేట్మెన్స్ అలౌడ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సీలింగ్ అండ్ రివ్యూడ్ యాజ్ పర్ యాక్చువల్ రిక్వైర్మెంట్ అండ్ నీడెడ్. సో యాక్చువల్గా వాళ్ళ నీడ్ ఎంత ఉంది అన్నదాన్ని బేస్ చేసుకుని అయితే తీసుకోవాలంట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇదంతా మెయిన్ మ్యాటర్ కాదు. ఇక్కడ మనకి ఈ 4th పాయింట్ ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రీఇటరేటెడ్ దట్ ద అబోవ్ ఎంగేజ్మెంట్ షుడ్ బి ఫేజ్డ్ అవుట్ గ్రాడ్యువల్లీ. ఫేజ్డ్ అవుట్ అంటున్నారు అంటే ఏంటంటే తగ్గించుకుంటూ అంటే దీన్ని ఎండ్ చేయాలి అన్నమాట. ఫేజ్డ్ అవుట్ అంటే విత్ ద జాయినింగ్ ఆఫ్ రెగ్యులర్ ఎంప్లాయీస్. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ గేట్ మెన్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని తగ్గించుకుంటూ, అంటే ఇప్పుడు రెన్యూ చేశారు కదా 3 months, అట్లాగా కొంచెంగా తగ్గించుకుంటూ వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్తో రీప్లేస్ చేయమంటున్నారు.
ఓకేనా. సో అప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ రావాలంటే గ్రూప్ డి నోటిఫికేషన్లోనే కదా రావాలి. సో నోటిఫికేషన్లో వస్తే ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి కదా, సో పోస్టులు పెరుగుతాయి అనమాట. అది అంటే ఈ పోస్ట్ మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అలాగే దిస్ షుడ్ బి క్లోజ్లీ మానిటర్డ్ అట్ జోనల్ లెవెల్ అని అయితే అంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఈసారి గేట్మెన్ పోస్టులు కూడా ఎక్కువ రావచ్చు. అండ్ దాంతోపాటు దీనికి అడ్వాంటేజ్ ఏంటి ఈ గేట్మెన్కి అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పోస్టులకి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ కిందకి వెళ్తే మనకి ఇది 2018 సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఓకేనా. సో దీనిలో గేట్మెన్ చూసుకున్నట్టయితే 10th పాస్ వాళ్ళకు కూడా ఇచ్చారనమాట. ఓకేనా. సో 10th పాస్ అయినా కూడా ఐటీఐ అయినా కూడా ఇద్దరికి మీకు పోస్టులు అయితే పెరుగుతాయి, ఇద్దరు ఎలిజిబుల్ ఉంటారు. ఓకేనా. సో ఒకవేళ మీకు 10th పాస్కి మాకు అసలే పోస్టులు తక్కువ అనుకున్న వాళ్ళకి కాసేపు అంటే మనకి ఈసారి ఏమిస్తారు అన్నది ఇంకా తెలియకపోయినా కొంతవరకు మనం ఈసారికి అది పక్కన పెట్టేస్తే ఈ 10th పాస్ వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది, గేట్మెన్ పోస్టులు అన్నవి ఎక్కువ వస్తాయి. ఓకేనా. జనరల్గా అయితే మనకి ఇండియన్ రైల్వేస్లో గేట్స్ అన్నవి తగ్గిస్తున్నారనమాట. సో వాళ్ళు ఫేజ్ అవుట్ చేసుకుంటూ గేట్లు లెవెల్ క్రాసింగ్స్ తీసేయాలి అన్నట్టు చూస్తున్నారు, మ్యాక్సిమం ఫ్లైఓవర్స్ అట్లా ప్లాన్ చేస్తున్నారు. బట్ ప్రజెంట్ అయితే మీరు ఇందులో కనుక ఎంటర్ అయితే మీరు తర్వాత గ్రోత్ అన్నది చాలా ఉంటుంది. గ్రూప్ డి నుంచి కూడా మీరు ఎగ్జామ్స్ రాసి చాలా పైకి అయితే వెళ్ళొచ్చు, గెస్టెడ్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది గ్రూప్ డి అలాగే నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. వన్స్ మీరు లోపలికి ఎంటర్ అయితే డిపార్ట్మెంటల్ త్రూ మీరు చాలా పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో దానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ మీకు ఈసారి పోస్టులు ఇంకొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఈసారి గేట్మెన్ పోస్టులు కూడా రాబోతున్నాయి. అవి మనకి 10th వాళ్ళు కూడా ఎలిజిబుల్. దాంతోపాటు మనకి ఏంటంటే ఈసారి జీడీసీ నుంచి కానీ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా, ఎల్డీసీ ఇట్లాంటి ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. సో వీటి ద్వారా ఆల్రెడీ చేస్తున్న గ్రూప్ డి వాళ్ళు పైకి అయితే వెళ్ళారు కదా, వేరే లెవెల్స్కి ఎన్టీపీసీ లెవెల్కి కానీ జేఈలకు కానీ ఏఎల్పీలకు కానీ మారారు కదా. సో ఇప్పుడు ఆ పోస్టులు వేకెంట్ ఉంటాయి. సో ఇప్పుడు వేకెన్సీస్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో మనకి రెగ్యులర్గా చూసుకుంటే వేకెన్సీస్ తగ్గుతూ వస్తున్నాయి అనమాట. సో ఈ నెక్స్ట్ టైం ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు. సో ఇదే మంచి ఆపర్చునిటీ అనుకుని బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. మనం దానికి ఎలా సపోర్ట్ చేయాలో మన ఛానల్ నుంచి మనం 100% సపోర్ట్ అయితే చేస్తాం. అండ్ దీంతోపాటు జోన్ వైజ్ వేకెన్సీస్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మీకు జోన్ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ ఏమేమి రాసున్నాయో చూడండి. జోనల్ రైల్వేస్ ఇచ్చారు, టోటల్ అలాట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ గేట్ మెన్ కింద కాంట్రాక్ట్ బేసిస్లో సివిల్లో ఎంత, ట్రాఫిక్లో ఎంత, టోటల్ ఎంత అని అయితే ఇచ్చారనమాట. జోన్ వైజ్ పాజ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ జోన్కి ఎంత ఉంది అని. ఓకేనా. సో వేకెన్సీస్ చూడండి ఎన్ని వేకెన్సీస్, ఇవన్నీ ఇప్పుడు ఫేజ్ అవుట్ చేస్తే ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో గ్రూప్ డి నోటిఫికేషన్లో ఇవ్వాలి కదా. సో ఆ వేకెన్సీస్ అన్ని మీరు ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు లోపలికి వెళ్తే శాలరీ కానీ లేదా మీరు ఇంకా పైకి గ్రోత్ అవ్వాలనుకున్నా కూడా గ్రూప్ డి నుంచి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎస్సీఆర్ది చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి ఎస్సీఆర్ది అయితే చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి చూడండి, ఎస్సీఆర్కి వచ్చేటప్పటికి 425 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి. ఓకేనా. అండ్ టోటల్ చూసుకుంటే 15,000 పోస్టులు, తక్కువ పోస్టులు ఏం కాదు, 15,000 పోస్టుల వరకు, ఇంకా 15,000 పైన పోస్టుల వరకు అయితే ఉన్నాయి. ఇది 2023 వరకే కాంట్రాక్ట్ బేసిస్లో. ఓకే. ఇంకా యాడ్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. సో మంచి అమౌంట్ ఆఫ్ పోస్టులు ఈసారి రాబోతున్నాయి కాబట్టి బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇది మనకి అప్డేట్. అండ్ దానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా లేదా రైల్వేకి రిలేటెడ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన దగ్గర అయితే క్లాసెస్ ఉంటాయి మన యాప్లో. సో మీరు చూస్తున్నారు కదా ఇటువంటి క్లాసెస్ అయితే మన దగ్గర ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టుగానే ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్, రీజనింగ్. సో ఎన్టీపీసీ నుంచి గ్రూప్ డి వరకు రైల్వేలో మీరు ప్రిపేర్ అయ్యే ఏ లెవెల్ ఆఫ్ జాబ్కైనా మన యాప్లో క్లాసెస్ అయితే ఉంటాయి. దట్టు నేను అండ్ ఇందులో ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా మెజారిటీ ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ని క్రాక్ చేసిన వాళ్ళు అనమాట. ఓకేనా. ఏఎల్పి టెక్నీషియన్ కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ ఇవన్నీ క్రాక్ చేసిన వాళ్ళు. సో నేను కూడా క్రాక్ చేశాను విత్ 90% స్కోర్తో. నేను ఏఎల్పి అండ్ టెక్నీషియన్ క్రాక్ చేశాను, అలాగే ఎన్టీపీసీ క్రాక్ చేశాను. సో మాకు ఏంటి ఎలా వస్తుంది ఏంటి అని క్లారిటీ ఉంది. ఆ విధంగానే మేము తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని క్లాసెస్ అయితే చేసామన్నమాట, తెలుగు వాళ్ళకి మేజర్గా ఉపయోగపడాలని. సో మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, చాలా తక్కువ ప్రైస్కి 299కే మీకు ఇవైతే వస్తాయి. అండ్ కంప్లీట్ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. ఏఎల్పీకే సెపరేట్గా కావాలనుకున్నా లేదా గ్రూప్ డీకే సెపరేట్గా కావాలనుకున్నా ఇలా అయితే ఉంటాయి. ఇలా సెపరేట్గా కాకుండా
జనరల్ సైన్స్ మొత్తం కావాలి అనుకుంటే కూడా మీకు 599కే వస్తుంది. ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంది, అలాగే టెక్నీషియన్ కోర్స్ ఫుల్ కోర్స్ ఉంది. ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే CBT1 CBT2 పార్ట్ ఏ CBAT అన్నీ కలిపి మీకు 1200కే వస్తుంది అనమాట. అలాగే గ్రూప్ డి కూడా ఫుల్ కోర్స్ లాంచ్ చేయండి సార్ అని కనుక మీరు అడిగితే లాంచ్ అయితే చేస్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? ఫుల్ కోర్స్ కావాలా, గ్రూప్ డి కూడా ఇలాగే తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మా తరపు నుంచి మేము మీకు ది బెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరు బాగా చదువుకొని ప్రిపేర్ అయ్యి ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అంతే. ఓకేనా? సో అది కాకుండా మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎవరిని అడుగుతారు? మీకు ప్రాబ్లం మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ వస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా. సో దాని గురించి అండ్ దాంతోపాటు ఏమైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ గురించి క్విక్గా తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు మన యాప్ లింక్తో పాటు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తానన్నమాట నేను డిస్క్రిప్షన్లో కింద. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీరు అక్కడ డౌట్స్ అయితే అడగచ్చు సబ్జెక్ట్ వైజ్. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎలా అయితే డౌట్ అడిగారో అలా డౌట్స్ అయితే అడగచ్చు, ఎవరో ఒకళ్ళు క్లియర్ చేస్తారు. అలాగే అప్డేట్స్ కూడా వస్తుంటాయి రైల్వే రిలేటెడ్. సో తప్పకుండా జాయిన్ అవ్వండి, ఫ్రీయే, ఇదేం ప్రాబ్లం లేదు. యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకనే ఏం కాదు, అందరూ జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇలాగే మీరు నన్ను పర్సనల్గా ఫాలో అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. ఓకే? అండ్ మీకు లాస్ట్గా గ్రూప్ డికి సంబంధించి 8 పే కమిషన్ వస్తే మీ శాలరీ ఎంతవరకు పెరుగుతుంది అని నేను వీడియో అయితే చేశాను అనమాట 8 పే కమిషన్ మీద. సో చూడండి, మీకు ఒక మోటివేషన్ ఉంటుంది, ఓకే మనకి ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వచ్చు అని. సో దాంతోపాటు ఒక గ్రూప్ డి ఎంప్లాయ్గా జాయిన్ అయ్యి జేఈ అవ్వటం ఎలా, స్టేషన్ మాస్టర్ ఎలా అవ్వటం ఎలా, లేదా గ్రూప్ డిలో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో ఇప్పుడు మీకు ఆ 8 పే కమిషన్ వీడియో అండ్ ఈ వీడియో మీకు ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను. మీకు ఎవరికైనా దాని గురించి తెలియకపోతే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేస్తాను. సో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి లేదా మీ డౌట్స్ ఏంటి అన్నది కూడా కింద అడిగితే కామెంట్ చేస్తే దాని మీద నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.